జై గురుదేవదత్త. నమో నారసింహాయ నమః. అస్మద్ గురుపాదికేభ్యో నమో నమః. మనం జ్యోతిష్యపరంగా తెలుసుకునేటప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే మనం కుబేరులు అవుతామో తెలుసుకుందాం. ఏ జాతకంలోనే సరే భాగ్యస్థానం అంటే ద్వితీయ స్థానాన్ని మనం భాగ్యంగా పరిగణింపజేసుకోవచ్చు. అంటే భాగ్యస్థానం అంటే నవమ స్థానాన్ని కూడా భాగ్యస్థానంగా పరిగణిస్తాము. నవమ భాగ్యస్థానం అంటే అది జ్ఞానము సంపదనిచ్చేది. ఈ ద్వితీయ అనే సంపదని దీని కుటుంబ స్థానం అంటాం. ఇది కూడా దీంట్లో ధనము సమృద్ధిగా లభించే యోగం అంతా దీంట్లోనే ఉంటుంది. ఆ ద్వితీయంలో ఎవరి జాతకంలో సరే శుక్రుడు కానీ గురుడు కానీ ఉన్నట్లయితే మంచి ధనయోగ కారకుడు అవుతారు, సగ సంపదలు అనుభవిస్తాడు. ఈ కుబేర యోగంతో పాటు ఈ కుబేర యోగంలో ఇంకా బలమైన యోగాలు కలవాలి అంటే ఈ గురుడు శుక్రుడితో కలిసిన, అలానే ద్వితీయాధిపతి అయినటువంటి గ్రహంతో గురుడు శుక్రుడు ఇద్దరు కూడా కలిసిన, అలానే గ్రహాలు ఎక్కువ గ్రహాలు మీ ద్వితీయంలో ధనస్థానంలో ఉన్నా కూడా, లేదా భాగ్య స్థానంలో ఉన్నా సరే, లేదా లాభస్థానంలో ఉన్నా సరే, ఇవన్నీ కూడా విపరీత రాజయోగాలుగా మారుతుంటాయి. ఇది కుబేర యోగంగా మారుతుంటాయి. వారు కుబేరవంతులే, మంచి ధనవంతులే ఉంటారన్నమాట. ఈ యోగము మన పూర్వజన్మలో ఎవరికైతే దానధర్మాలు చేసి ఉంటామో, యజ్ఞాలు గతులు చేసి ఉంటామో, ఎవరికైనా సహాయం చేసి ఉంటామో వారికి ఈ యోగాలు కలుగుతుంటాయి ఈ జన్మలో. అందుకే వారు కుబేరుగా పుట్టుంటారు. మీకు చూస్తున్నప్పుడు తెలుస్తుంది కదా, చాలామంది ధనవంతులే ఉన్న వాళ్ళే ఈ యోగాన్ని ఇలా పుణ్యం చేసి వచ్చి పుట్టిన వాళ్ళే ఈ జన్మలో సకల భోగాలు అనుభవిస్తుంటారు. ఏ దేవాలయం సరే, ఏ దేవాలయంకైనా వెళ్ళాలి అంటే ఏ సమయంలో వెళ్తే ఆ దేవాలయంలో ఉన్న శక్తిని మనం పొందగలుగుతామంటే పౌర్ణమి రోజు, అమావాస్య రోజు వెళ్ళినట్టయితే నిండుగా పూర్ణిమలాగా నిండుగా ఫలితాన్ని పొందగలుగుతుంటామన్నమాట. అంటే ఎందువల్ల అంటే మనం ఇంకోటి విశేషంగా ఏకాదశి కూడా చాలా విశేషమైంది. మనం చాలామంది చెప్తుంటాము వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని చెప్తుంటాం. అంటే దేవతలందరూ కూడా ముక్కోటి దేవతలు ఆ ఏకాదశి రోజున ఆ శివుని కానీ విష్ణుని కానీ దర్శించుకుంటూ ఉంటారు. కనుక ఆ రోజు కనుక మనం వెళ్ళినట్లయితే మనకు కూడా సంపూర్ణ దర్శనం పొందిన ఫలితాన్ని పొందగలుగుతాం. అంటే ఏకాదశి రోజు, పౌర్ణమి తిథి ఎందున, అలానే అమావాస్య రోజు, ఇవి బాగా కూడా కామ్యానికి సఫలీకృతంగా మారుతుంటాయి దేవతానుగ్రహం. కానీ ఇంకా విశేషం ఏంటంటే ఇది కామనం కాదే, ఇంకా మనలో శక్తి ఉంది, మనలో భక్తి ఉంటే కనుక మనస్ఫూర్తిగా భగవంతుని ఏ రోజు దర్శనం చేసుకున్నా కూడా ఈ ఫలితాన్ని పొందగలుగుతాం. కానీ విశేషంగా పొందాలనుకుంటే మనం ఇలా ప్రయత్నం చేయడం మంచిది. ఎక్కువ చాలామందికి ఏంటంటే వెంటనే మనం రెడీ అయిపోయి భగవద్ అనుగ్రహం పొందుతానులే, వచ్చేస్తానులే, భగవంతుడు అనుగ్రహిస్తాడు అనుకుంటాం కదా. అది మనలో కూడా ఒక భావన ఉండాలి. ఏమని, నేను దేవత దగ్గరికి పోతున్నాను, ఆయనకి ఏం తీసుకెళ్తున్నాను, ప్రేమగా ఆయనకి ఏదైనా పెట్టాలి, ఏదో తీసుకెళ్ళాలి, కుతూహలంతో ఉండాలి. స్వామివారి కోసం ప్రేమగా ఏదైనా పిండి పదార్థాలు, చేసిన పదార్థాలు తీసుకుని వెళ్ళి స్వామివారు చూపించి, స్వామి నీకోసం చేశాను స్వామి అని చెప్పి చూపించి దాన్ని ప్రసాదంగా ఇంటికి తెచ్చుకొని తినాలి. అలా ఎవరైతే మనస్ఫూర్తిగా వెళ్ళి భగవంతు దర్శనానికి వెళ్తారో వారికి మాత్రం ఏ రోజైనా సరే నిత్య కళ్యాణంలాగా కనబడతాడు భగవంతుడు. ఎవరైనా సరే మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకునేటప్పుడు మాత్రం పౌర్ణమి తిథి ఎందు, ఏకాదశి నాడు చక్కగా అమావాస్య రోజు చేసుకోవాలి. మీరు తిరుపతిలో గమనించండి, వెంకటేశ్వర స్వామికి అర్చకులు స్వామిని చూస్తూ ఉంటారట. స్వామి ఎప్పుడన్నా ఆ రోజు నవ్వినట్టుగా చాలా ఆనందంతో కనబడితే కనుక ఈరోజు స్వామివారికి ఇష్టమైన భక్తుడు ఎవరో వస్తున్నారు కనుక స్వామివారు చాలా ఆనందంతో ఉన్నారు అని అర్థం చేసుకొని ఆ భక్తుడు ఎవరో కనుక్కొని వారికి కావాల్సిన మరి సపర్యలను చేసి స్వామివారి సేవ అందించి వారిని పంపించేవారట. అందుకని శ్రీ మహావిష్ణువు కూడా వెంకటేశ్వర స్వామి మనం అనుకుంటాము, మనం వేసే హుండీలో వేసే కానుకలన్నీ ఆయన తీసుకుంటాడా అంటే తీసుకోరట. ఎవరైతే మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ఇది స్వామికే చెందాలనే భావంతో వాడు 10 రూపాయలని సరే రూపాయని తెచ్చి వేస్తాడో ఆ ఒక్క రూపాయనే తను తీసుకుంటాడట. ఆ రూపాయనే తను వాడుకుంటాడట, తప్ప మిగతా ధనాన్ని ఆయన వాడడట. అంటే మనలో చాలా భక్తి ప్రధానమైంది. మనం చెప్పే ప్రతి వీడియోలో కూడా ఛానల్లో వాస్తవ విషయాలు చెప్పాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అవాస్తవ విషయాలు చెప్పినట్లయితే మనము ఈ ఛానల్కి ఉన్న దమ్ము తగ్గిపోతుంది, ప్లస్ భక్తులు కూడా అర్థంగా విధానంగా మారిపోతారు. చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు, మనం మాత్రం ఉన్నదే చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం. ఏమనంటే మీలో భక్తి అనేది ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా కనుక మీరు ఆ పని చేస్తే భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అది అంతే తప్ప భక్తి లేకుండా ఎన్ని చేసినా అది ఉపయోగం లేని నిర్వియోగంగా మారిపోతుంది. అంటే ఉపయోగం లేకుండా మారిపోతుందట. అంటే మనలో భక్తి చాలా ప్రధానమైంది. ఏ దేవత అనుగ్రహం పొందాలన్నా, ఏ రోజు వెళ్తున్నా అది మనస్ఫూర్తిగా వెళ్ళండి. స్వామివారి అనుగ్రహం కావాలని వెళ్ళండి. స్వామి నాతోనే ఉన్నాడు, నేను ఆయన దగ్గరికి పోతున్నా అని వంట చేసేప్పుడు కూడా, ఆ ప్రసాదం తయారు చేసేప్పుడు కూడా స్వామి నీకోసం చేస్తున్నా, నువ్వు తినాలి అని చాలా టేస్ట్గా చేయండి, చాలా రుచిగా చేయండి, దాన్ని స్వామివారి పెట్టండి. దాన్ని ప్రసాదంగా మీరు అందరూ కుటుంబం అంతా తినండి. స్వామివారు అప్పుడు మీతోనే ఉంటాడు, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు, సగ సంపదలు మీకు ఇచ్చేస్తాడు. జై గురుదేవదత్త.